అదేం లేదు మామయ్య గారు. మరి హాస్పిటల్ దేనికి? కిడ్నీ ఇచ్చింది ఎవరో మనం తెలుసుకోవాలండి. ఆ ప్రయత్నం నేను చేస్తానని చెప్పాను కదా, నువ్వెందుకు? ఆ, మీరు వెళ్ళి అడిగినా ఆ డాక్టర్ నిజం చెప్పట్లేదు. అందుకే నేను వెళ్ళి అవిని బతిమలాడుకుంటాను. నాకు కిడ్నీ ఇచ్చిందెవరో నేను తెలుసుకుంటానండి. నాకు తను ఇచ్చిన కిడ్నీ మ్యాచ్ అయిన దాన్ని బట్టి, డాక్టర్ మాట్లాడిన దాన్ని బట్టి మీరు కూడా విన్నారు కదా. ఆ క్షణం నుంచి నాకు కిడ్నీ ఇచ్చింది బహుశా నా కూతురేమో అనిపిస్తోంది. తనెవరో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుసుకోవాలండి. ఇదేంటి ఉన్నపళంగా ఇది హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కనుక్కుంటా అంటుంది. బావగారినంటే ఆ డాక్టర్ ఏదో కవర్ చేసి పంపించేసింది, కాని గుండమ్మను అలా కవర్ చేయలేదే. ఇది ఖచ్చితంగా తన మాటలతో మభ్యపెట్టైనా సరే నిజమేంటో తెలుసుకుంటుంది. ఎలా ఆపాలి? అరే ఆది, గుండమ్మ గురించి తెలిసిందే కదా, తను మాట్లాడితే ఎదుటి వాళ్ళని ఎలాగైనా కన్విన్స్ చేయగలుగుతుంది. అమ్మాయి చెప్పినట్టు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందిరా. వెళ్దామండి. సరే అయితే పద. మావయ్య వెళ్ళొస్తాం, పదండి. అమ్మా! వైష్ణవి, 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 కూర్చో. ఏమైందమ్మా? ఏమైంది వైష్ణవి? గుండె పట్టేసినట్టుంది. సడన్ గా గుండె పట్టేయడం ఏంటి వైష్ణవి? తెలియలేదు బావగారు, గుండెంతా పట్టేసినట్టుంది. ఏమండి, డాక్టర్కి ఫోన్ చేయండి. గుండమ్మా ఏవద్దు, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నాకెందుకో చాలా భయంగా ఉంది గుండమ్మా. నువ్వు నాతోనే ఉండు.